ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై స్పందించారు సినీ నటుడు నాగార్జున. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. తమ ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను చెప్పడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఎన్ కన్వెన్షన్ కట్టిన ప్లేస్ పట్టాభూమి అని చెప్పారు. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని వివరణ ఇచ్చారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన బిల్డింగ్ అని చెప్పారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందన్నారు నాగార్జున. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నారని చెప్పారు. మరోవైపు కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు నాగార్జున. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై స్పందించారు సినీ నటుడు నాగార్జున. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. తమ ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను చెప్పడం కోసం చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఎన్ కన్వెన్షన్ కట్టిన ప్లేసు పట్టాభూమి అని చెప్పారు. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని వివరణ ఇచ్చారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన బిల్డింగ్ అని చెప్పారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే కూడా ఇచ్చిందన్నారు నాగార్జున. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నారని చెప్పారు. మరోవైపు కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు నాగార్జున. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. ఇక కూల్చివేతలపై నాగార్జున రియాక్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓకే. ఇవాళ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన కొద్దిసేపటి క్రితమే ఎన్ కన్వెన్షన్ ఓనర్, టాలీవుడ్ యాక్టర్ నాగార్జున స్పందించారు. ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేత అక్రమం అనేటువంటి అంశాన్ని ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. సో దాంతోపాటు ఈ భూమి ఎన్ కన్వెన్షన్ ఏదైతే నిర్మించామో అది పట్టా భూమి అని ఆయన చెప్తున్నారు. కానీ పట్టా భూమి అయినప్పటికీ కూడా ఆ పట్టా భూమిలో నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదు. అవి టెంపరీ కానీ పర్మనెంట్ కానీ ఏ స్ట్రక్చర్స్ కూడా నిర్మించవద్దు. మరి ఆయన ఈ విషయం నాగార్జునకు తెలుసో లేదో నాకే తెలియదు, కానీ ఆ ల్యాండ్లో మాత్రం ఎట్లాంటి నిర్మాణాలు చేయొద్దు, కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి. ఇఫ్ అట్ ఆల్ చెరువుకు సంబంధించిన FTLలో లేదా బఫర్లో నిర్మాణాలు మాత్రం చేయొద్దు. అది ఉండొచ్చు, మరి ఆయన చెప్పినట్లు ఆయన పట్టా ఉంటే మాత్రం ఇవి వర్తిస్తాయి. కోర్టుకైతే ఆయన వెళ్తామన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. సో హైడ్రా మాత్రం మరి కాసేపట్లో హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ రెస్పాండ్ అయ్యి మరి కాసేపట్లో హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు అంటే ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన కూల్చివేత పైన అఫీషియల్గా ఒక నోటు మరి కాసేపట్లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సో ఇది 3.3 ఎకరాల్లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైన తర్వాత మరొక సైడు ఇంకో వైపు కూడా ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. నేను అసలు నాగార్జున ఏం ట్వీట్ చేసినా మొత్తం నేను ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. Painful by the unlawful manner of demolish carried in respect of N convention contrary to existing stay orders and court cases. N convention ఈ విధంగా కూల్చివేయడం చాలా బాధాకరం. ఇది కోర్టులో అంశం ఉంది, అయినప్పటికీ ఎట్లా కూల్చివేస్తారు అని ఆయన ట్వీట్ ద్వారా అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు ఇది పూర్తిగా వైలేషన్ ఆఫ్ లాగా నాకు అనిపిస్తుంది. కోర్టులో ఇది స్టే ఉంది, కోర్టులో అంశం ఉన్నప్పుడు అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా కూల్చివేతలు చేపడుతుంది అని ఆయన ట్వీట్ ద్వారా అడిగేటువంటి ప్రయత్నం చేశారు. అది కాకుండా నాకు ఎట్లాంటి నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా ఎట్లా నాకు సంబంధించిన ప్రాపర్టీని మీరు కూల్చివేస్తారు, నేను ఒక లా అబైడింగ్ అంటే చట్టాలను గౌరవించేటువంటి వ్యక్తిని నేను, ఒకవేళ ఇది అక్రమమని నిజంగానే నాకు అనిపించినా లేదంటే కోర్టు చెప్పినా నేనే దగ్గర ఉండి ఇది నాకు సంబంధించిన ప్రాపర్టీ నేను అక్రమంగా నిర్మించుకున్నా, దీన్ని కూల్చివేయండి అని నేనే కోరుతా కదా అని ఆయన ట్వీట్లో మెన్షన్ చేసారు. సో ఫైనల్గా ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే we would be seeking appropriate relief from the court in relation to the wrong actions carried by the authorities. అంటే మేము మళ్ళా కోర్టుకు వెళ్తాం ఈ కూల్చివేతల అంశం మీద. అధికారులు, అధికార యంత్రాంగం
ఇల్లీగల్గా ఇది కూల్చివేసింది, రూల్స్కి వ్యతిరేకంగా ఇది కూల్చివేసింది కాబట్టి మేము కోర్టుకి వెళ్ళి న్యాయాన్ని కోరేటువంటి ప్రయత్నం చేస్తాం. నాకు కోర్టుల మీద న్యాయం మీద నమ్మకం ఉందనేటువంటి అంశాలను ఆయన మెన్షన్ చేశారు. ఆయన మెన్షన్ చేసిన తర్వాత కూడా అధికారులు దానిపైన క్లియర్గా ఎందుకు మేము కూల్చాల్సి వచ్చింది, ఈ ప్రాంతము ఎఫ్టీఎల్లో ఉందా, పట్టా ఉంటే దాంట్లో ఏం చేయవచ్చు, అసలు నాగార్జునకు సంబంధించినటువంటి జాగానేనా ఇది అని ప్రతి అంశాన్ని కూడా హైడ్రా మరి కాసేపట్లో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. సో హైడ్రా చేపడుతున్నటువంటి యాక్టివిటీస్ అనేది ప్రస్తుతం ఈ కార్యక్రమాలు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళు ఎంత సీరియస్గా ఉందో ప్రభుత్వం. సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వీరందరూ కూడా కలిసి ప్రస్తుతం ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని ముందుకు కొనసాగిస్తున్నారు. 2 యాక్టివిటీస్ హైడ్రా తన ఇవాళ ఉదయం నిర్దేశించుకొని ఫీల్డ్ లెవెల్కి వచ్చినట్టు కనబడుతుంది. ఇది ఒకవైపున ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చివేత అయితే, మరోవైపు అటువైపున చిన్న చిన్న షెడ్లు, రేకులు, గూడ్సేలకు సంబంధించిన కూల్చివేతల పైన కూడా ఆల్రెడీ డిసైడ్ అయినట్టు కనబడతా ఉంది. మొదటగా ఎన్కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నేలమట్టం అయిన తర్వాత ఇప్పుడు అవతల వైపు ఉన్నటువంటి గుడిసెలను వాటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అవన్నీ తొలగించేటువంటి ప్రక్రియ సాయంత్రం వరకు జరగనున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. 3-4 జేసీబీలతో దాదాపుగా 40 నుంచి 50 మంది సిబ్బంది, అది బందోబస్తు కావచ్చు, లేదంటే కూల్చివేతకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ హైటెక్ సిటీలో ప్రస్తుతం ఇటువైపు వెళ్ళే వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది నిజంగా అంటే టీవీలో చూసినా, వార్తల్లో చూసినా, లేదంటే సోషల్ మీడియాలో చూసినా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలా మంది ఇటువైపు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనము ఇటువైపు చూస్తే కొంతమంది అంటే మీడియాకి సంబంధించిన వాళ్ళు ఉంటే, మిగతా వాళ్ళు సామాన్య జనం కూడా కొంత ఇబ్బంది పడైనా సరే వచ్చి చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్కన్వెన్షన్ని ఎట్లా కూల్చేస్తున్నారు, ఎట్లా ఉండే అది ఇప్పుడు ప్రస్తుతం దాని పరిస్థితి ఏందని చూసేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటువైపున జనము ఆసక్తి, అటువైపున పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ కూల్చివేతలు ఎన్కన్వెన్షన్ దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వరకు మెయిన్ స్ట్రక్చర్ అంటే సెంటర్లో ఉన్నటువంటి మెయిన్ స్ట్రక్చర్ పూర్తి స్థాయిలో కొలాప్స్ అయింది. కానీ మిగతా ప్రాంతం ఏదైతే బౌండరీ ఉందో ఆ బౌండరీకి సంబంధించినటువంటి అంశాలు ఇంకా కూల్చివేయాల్సి ఉంది. ఈ ఇతల వైపు కాకుండా అవతల వైపు కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు ఉదయం ఒక జంబో మెషిన్తో పాటు 3-4 జేసీబీలు ఉండే. సో ప్రస్తుతం ఇక్కడ ఇటువైపు ఒకే జేసీబీ మాత్రమే ఉంది. మరోవైపు అంటే ఇంకోవైపు గుడిసెలు ఉన్నటువంటి ఏరియాలోకి మరో 3 జేసీబీలు వెళ్ళాయి. అక్కడ సిబ్బంది ఎన్కన్వెన్షన్లో ఉదయం నుంచి కూల్చివేతలు చేసినటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రస్తుతం ఆ గుడిసెల వైపు వెళ్ళారు. ఆ గుడిసెలకు సంబంధించినటువంటి కూల్చివేత ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రాసెస్ క్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల, జిహెచ్ఎంసీ అధికారుల సహాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఈ అన్ని కూల్చివేతలకు సంబంధించిన ఏకైక అజెండా, ఏకైక కారణం చెరువుని పరిరక్షించడం, చెరువుని కాపాడడం, దాని స్వరూపాన్ని మళ్ళా గతంలో ఉన్నటువంటి ఆ చెరువు రూపాన్ని మళ్ళా తీసుకువచ్చేటువంటి ప్రయత్నంలో అధికారులు కానీ అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు కనబడతా ఉంది. ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కూల్చివేసినట్లయితే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్ చూసినా రంగనాథ్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినటువంటి లెటర్ గమనిస్తే మనకి ఒక ఐడియా వచ్చింది. అయితే ఐదర్ వైపు అంటే ఇంకో వైపు కూడా పూర్తి స్థాయిలో ఎంక్రోచ్ అయింది. ఇక్కడ వచ్చి ఈ
చెరువుని చూస్తే ఈ చెరువు ప్రాంతమే కబ్జా అయింది కదా అనేది క్లియర్గా, అంటే ఎవ్వరికి ఏమీ అడగకపోయినా క్లియర్గా తెలిసేటువంటి అంశం అది. చెరువుల ప్రాంతంలో వాళ్ళు ఎట్లా కట్టుకున్నారు అనేటువంటి డౌట్ ఖచ్చితంగా ఈ చెరువుని చూస్తే కలగక మానదు. సో ఆ చెరువులకు సంబంధించినటువంటి పరిరక్షణ చేసే ఆ ప్రాసెస్లోనే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఇంకా కొనసాగుతోంది. ఖచ్చితంగా సాయంత్రము వరకు ఈ ప్రాసెస్ జరగబోతుంది అనేది ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది. సో నాగార్జున ఇక్కడికి వస్తారు అనేది కొంత చర్చ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేశారు. కానీ నాగార్జున ఇక్కడికి గ్రౌండ్ లెవెల్కి ఏం రాలేదు. కానీ ఆయన ట్వీట్ చేసి ఈ కూల్చివేతలు అక్రమము, నేను కోర్టుకు వెళ్తా, ఇది పట్టా ఉంది ఈ ల్యాండ్కి, ఈ పట్టాల భూమిలోనే నేను ఈ ఎన్కన్వెన్షన్ నిర్మించుకున్నా అని చెప్తున్నాడు. కానీ పట్టా భూమి ఉన్నప్పటికీ పట్టా భూమిలో ఎట్లాంటి టెంపరీ కానీ పర్మనెంట్ కానీ స్ట్రక్చర్స్ కట్టడానికి లేదు. ఒకవేళ వర్షం లేదు, నీళ్లు లేవు, చెరువులకు సంబంధించిన వాటర్ ఏమీ లేవు, ఆ ల్యాండ్ అట్లానే ఉందంటే ఒకవేళ పట్టా ఉంటే ఆ పట్టాలో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు, కానీ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. దీన్ని బేస్ చేసుకొని అధికారులు ముందుకు వెళ్ళినట్టు కనబడుతుంది. కానీ ఎట్లాంటి నోటీసులు, మనము గతంలో చెప్పినట్టుగా రంగనాథ్ చెప్పినట్టుగా ఎవరికి నోటీసులు ఏమి ఇవ్వట్లే, వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. డైరెక్ట్గా జేసీబీలు జంబో మెషీన్లు దిగుతున్నాయి, కూల్చివేతలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఓనర్ కూడా సమాచారం ఇస్తలేరు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్గా ఎంత అగ్రెసివ్గా హైడ్రా ముందుకు వెళ్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఉదయం నుంచి 6 గంటలకు స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు ఎన్కన్వెన్షన్ ఒక పార్ట్ కంప్లీట్ అయింది. మిగతా గుడిసెలు, దాని తర్వాత పేదవాళ్ళకు సంబంధించిన షెడ్లు అవన్నీ కూడా ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారో అవన్నీ కూడా ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. సాయంత్రం వరకు ఈ ప్రాసెస్ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో అఫీషియల్ నోటు రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర నుంచి అఫీషియల్ నోటు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.